నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇవాళ రేపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టు పీడిస్తోంది షుగర్ అనే వ్యాధి. మధుమేహం లేని వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. చాలా కామన్ అయిపోయింది. సార్, దీనికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? రెమెడీస్ కన్నా అసలు ముందుగా ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అది మెయిన్. అది వీళ్ళు వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర గుజరాత్ ఇలా ప్రాంతీయ భేదం లేదు, వయోభేదం లేదు, దానికి అందరికీ వచ్చేస్తుంది. నాకు తెలిసి ప్రపంచ దేశాల్లోనే డయాబెటిక్ భారతదేశం నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నట్టుంది. ఇది ఇంత బలంగా పట్టుకుని పీడించడానికి కారణం ఏంటి? అసలు ముందు డయాబెటిక్ రావడానికి కారణం ఏంటి? ఎందుకు కొంతమందే దానికి లోన్ అవుతున్నారు? ఇప్పుడు 130 కోట్ల మందిలో నాకు తెలిసి 50% ఉన్నట్టుంది డయాబెటిక్. 50-60% ఉంది. చాలా పెద్ద రేషియో సార్ అది. మనకి ఇక రాబోయే రోజుల్లో అది 70-80కి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోకలేదు. నేను రీసెంట్గా ఒక చిన్న బాబు ఢిల్లీలో ఉంటారు, 6 years చిన్న పిల్లవాడికి ఇన్సులిన్. అంటే తనని కాదు, ఇక్కడ కూడా మనకి ఆంధ్రాలో కూడా చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇన్సులిన్ వేసుకుని స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. లంచ్ చేసేటప్పుడు అక్కడ ఆయాలకి టీచర్లకి అప్పచెప్పి ఇన్సులిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దీని అంతటికీ అసలు ముందు ఫస్ట్ రావడానికి కారణం ఏంటి? మీరు అన్న రెమెడీ అన్నారు కాబట్టి, అంటే రెమెడీ అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాల కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ ప్రతి రోగానికి రుగ్మతకి ఒక్కొక్క గ్రహ కారకత్వం ఉంటుంది. అలా చూసుకున్నట్లో ఈ అతిమూత్ర వ్యాధి, షుగర్, డయాబెటిక్ వీటికి గురుడు ప్రధాన కారణం. అంటే జాతకంలో గురువు బలహీనంగా ఉండటం కానీ, గురుడు కొన్ని గ్రహాలతో కలయిక వల్ల కానీ ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది. ఇదే కాకుండా లైఫ్ స్టైల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఏం మాట్లాడుకున్నాం? సూర్యోదయం, సూర్యాస్తమయం. అంటే ఇక్కడ ఆరోగ్యానికి ప్రధాన కారకుడు ఎవరు? సూర్యనారాయణమూర్తి. అంటే ఇక్కడ ఏ వ్యాధి వచ్చినా అది తగ్గాలన్నా కూడా ఇక్కడ మనకి కావాల్సింది గ్రహ కారకత్వాలు. 100% ఆ గ్రహాల వైబ్రేషన్, రేడియేషన్ మన మీద ప్రభావం చూపించడం వల్లే మనకి ఆ రోగాలు రావటం కానీ అవి తగ్గడం కానీ జరుగుతుంది. అంటే 100% రెమెడీ ఉంది, పరిహారం ఉంది. ఇంతకు ముందు లేదు, ఇంత విచ్చలవిడిగా షుగర్ పేషెంట్స్ కానీ ఇవి లేవు. మనకి పూర్వం ఒక ఊర్లో ఒక హాస్పిటల్ ఉంటే MBBS, ఆయన ఎవరు మనకి జనరల్ ఫిజిషియన్ అంతే. ఇప్పుడు మనకి స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయినాయి. కార్డియాక్ స్పెషలిస్టు, లేకపోతే రెస్పిరేటరీ, లేకపోతే న్యూరో స్పెషలిస్ట్ ఇలా ఉన్నాయి. ఇంతకు ముందు అన్నీ లేవే, ఒకటే హాస్పిటల్ అని స్పెషలిస్ట్ అంతే. ఒకే ఒక డాక్టర్ హస్తవాస్తు పనిచేసేసేది. ఎన్ని రకాల రోగాలు వచ్చినా ఆయన ఒక్కడే తగ్గించేసేవాడు. కానీ ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ అయిపోయింది. స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయినాయి, పోకడలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇదంతా మనం ఎన్ని మాట్లాడుకున్నా మీ లైఫ్ స్టైలు మీకు వచ్చే డిసీజెస్కి కారణం. ఇది 100% గుర్తుపెట్టుకోండి. పరిహారం తర్వాత అందులోంచి వస్తుంది. మీరు లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే ఇవన్నీ కూడా మార్పు. చిన్నపిల్లలకి ఎందుకు వస్తున్నాయి మరి వాళ్ళ లైఫ్ స్టైల్ అండి? తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్, ఆవిడ వే ఆఫ్ బిహేవియర్, ఆవిడ ఎమోషన్స్ ఈ బిడ్డ మీద ప్రభావం చూపించటం వల్ల ఆ చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు పుట్టిన వెంటనే బాక్సుల్లో పెడుతున్నారు. జాండీస్ వల్ల. ఎందుకు జాండీస్ వస్తున్నాయి? జంక్ ఫుడ్ తినడం వల్ల అని డాక్టర్స్ చెప్తున్నారు. లివర్, ఎమోషన్స్. అంటే మీకు వచ్చే ప్రతి డిసీజ్కి ఒక్కొక్క ఎమోషన్. కోపానికి ఒక డిసీజు, ద్వేషానికి ఒక డిసీజు, ఇంకా మనకి చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి కదా. మనం ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ మనకి అరిషడ్వర్గాలు 8 రకాల: కామ, క్రోధ, లోభ, మోహ, మదమ. ఇవే ఎమోషన్స్ కింద మారతాయి. ఈ ఎమోషన్స్ వల్లే ఆ ఆర్గాన్స్, లంగ్స్, భయం అనే ఒక ఎమోషన్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. అతిగా ఆవేశపడటం, కోపం తెచ్చుకోవటం, లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే ప్రతి డిసీజ్కి మీ ఎమోషనే కారణం. అందుకనే మీకు మ్యాక్సిమం ఏం చెప్తారంటే యోగా చేయండి, ప్రాణాయామం, ధ్యానం, ఇవన్నీ కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచుతాయి, కంట్రోల్లో ఉంచుతాయి. ఇవి చేసుకోగలిగితే అసలు ఎలాంటి డిసీజ్ అయినా సరే కంట్రోల్ చేయొచ్చు.
రాకుండా కూడా చేసుకోవచ్చు. ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. ఒకవేళ ఎవరికి డయాబెటిక్ లేదు, చాలామందికి లేదు ఇళ్లలో, మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. అతిగా కోప్పడిపోవడం, అతిగా ఆవేశపడిపోవడం, అతిగా అరిచేయటం ఇలాంటివి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మీరు బాగుంటారు, మీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. రైట్ సార్. ఇవన్నీ పక్కన పెడితే ఇక గ్రహ శాంతులు, గ్రహ దోషాలు వీటితో పోల్చుకుంటే మనకి ఇప్పుడు నేను గురుడు ప్రధాన కారణం. గురుడు శనితో కలయిక, గురుడు కుజుడితో కలయిక, రవి గురులు కలయిక, ఈ కాంబినేషన్స్లో కూడా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మరి అది మన చేతిలో లేనిది పుట్టుక అనేది బై బర్త్, కానీ అంటే పుట్టిన వెంటనే రాదు, ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఆ దశ వెళ్ళిపోతూ ఉంటే దాంతోపాటు అది కూడా వెళ్ళిపోద్ది. అంటే షుగర్ తగ్గడం అనేది జరుగుతుందా సార్ అసలు? 100% జరుగుతుంది. మరి అది ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అది పోవడం అనేది ఉండదు అని చెప్తుంటారు సార్, ఇది ఎంతవరకు నిజం మరి? అంటే ఆధునిక వైద్య విధానంలో ఇంగ్లీష్లో దానికి సొల్యూషన్ లేదు, మెడిసిన్ తప్ప. ఇక్కడ మనం డయాబెటిక్ సంబంధించి ప్యాంక్రియాస్ని ఇచ్చేస్తాం. ప్యాంక్రియాస్ అనే ఆర్గాను తన ప్రాపర్ ఫంక్షన్ వల్ల షుగర్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోవటం, హెచ్చు తగ్గులు, అంతే కదా. ఈ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ సరిగా పని చేయకపోవడం, ఇప్పుడు ఇంతకు ముందు బాగుంది కదా, ఇదే ప్యాంక్రియాసు నీకు డయాబెటిక్ రావడానికి ముందు బాగుంది, నువ్వు ఏదో ఒక పొరపాటు చేయటం వల్ల డ్యామేజ్ అయింది, తన పనితనంలో మార్పులు వచ్చినాయి. దాన్ని మళ్ళీ నువ్వు బాగు చేసుకుంటే ఇది పనిచేయడం మొదలు పెడుతుంది కదా, ఆర్గాన్ కదా. మన బాడీలో కణజాల నిర్మాణం కదా మన బాడీ అంతా, సెల్ కదా. ఆర్గాన్స్ కూడా అంతే కదా. కొన్ని కోట్ల కణాలు కేంద్రీకరిస్తే ఒక హార్ట్ తయారవుద్ది, కొన్ని కోట్ల కణాలు కేంద్రీకరిస్తే ప్యాంక్రియాస్, కొన్ని కోట్లు లివర్. మనకి చూడండి ఆ శరీరంలో ఆర్గాన్స్ అన్నింటిలో కూడా రీజనరేటివ్ ఆర్గాన్ అతి త్వరగా రీజనరేట్ అయ్యేది ఏంటి? లివరే. ఒక చిన్న మొక్కు ఉన్నా మళ్ళీ మీకు కట్ చేసినా మళ్ళీ పెరిగే అవకాశం, అది త్వరగా రీజనరేట్ అయ్యే ఆర్గాన్ అది. కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి హార్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు. పెరిగే కొద్ది దాంట్లో డెడ్ సెల్స్ డెడ్ అవుతూ ఉంటాయి, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు అది కొత్తగా తయారవుతూనే ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం చెప్పలేము. లివర్ అయితే ఫాస్ట్గా జరుగుద్ది, అలాగే హార్ట్ జరుగుద్ది, అలాగే ప్యాంక్రియాస్ కూడా జరుగుద్ది, అలాగే లంగ్స్ కూడా జరుగుద్ది. అప్పుడు రీజనరేట్ అవుతుంది అన్నప్పుడు టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ రీజనరేట్ సెల్ కణజాల నిర్మాణం జరుగుతూ ఉంది కదా. ఎప్పుడు ఒక సెల్కి 21 days దాని పీరియడ్, 21 రోజుకి ఒక కొత్త కణం పుడుతూ ఉంటుంది. ప్రతి 21 రోజుకి పాత సెల్స్, డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే లోపల ఎప్పుడు ఉండే ఆర్గన్స్ అన్నీ ఎప్పుడు కొత్తగా తయారవుతున్నాయి కదా. కాకపోతే డయాబెటిక్ అనే వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి సెల్ జనరేట్ అయ్యే సెల్లు ఆ పాత తాలూకు సిమ్టమ్స్ తోటే పుడుతుంది, జిరాక్స్ కాపీ అవుతుంది. అందుకని మళ్ళీ అతను అక్కడే డయాబెటిక్లోనే ఉంటున్నాడు. మనం దాన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఆ కొత్తగా పుట్టే సెల్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉండాలి, పాతదానికి జిరాక్స్ కాకూడదు. అప్పుడు కొత్తగా తయారయ్యే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని పర్ఫెక్ట్గా ఉత్పత్తి చేసే విధంగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది క్యూరబుల్లా అన్క్యూరబుల్లా? చెప్తుంటే క్యూరబుల్గానే ఉంది, మన చేతుల్లోనే ఉంది. అంటే ఏదైనా ఒక కొత్త అలవాటుని మనం రెగ్యులర్గా ఒక 21 రోజు చేయగలిగితే అని ఎందుకు అన్నారు అంటే సెల్ లైఫ్ అదే కాబట్టి. ఒక కొత్త అలవాటుని 21 రోజు అంటే 21 రోజు పడుతుంది. ఇలాంటి సైకిల్స్ అంటే నీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ స్థితి మనకు తెలియదు. ఇన్సులిన్ 20 40 మనం చేసుకుంటూ ఉంటారు కదా, అది ఎంతో తెలియదు. అందుకని టైము మారుతూ ఉంటుంది అంతే. డెఫినెట్గా ఇదైతే మార్పు. నేను రీసెంట్గా ఒక ఆయనకి మార్నింగ్ 40 యూనిట్లు, ఈవినింగ్ 40 యూనిట్లు ఇన్సులిన్, 40 యూనిట్స్, అంటే 200 300 400 అలాంటి షుగర్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా నేను ట్రీట్మెంట్ సొల్యూషన్ చెప్పి స్టార్ట్ చేసిన 1 వీక్లో వితౌట్ ఇన్సులిన్ ట్యాబ్లెట్కి వచ్చాడు ఆయన. ఏంటి సార్ అసలు అది చాలా ఊరిస్తున్నారు, ఇంతకీ ఏంటి సొల్యూషన్ చెప్పండి సార్. రెమెడీ, అద్భుతమైన రెమెడీ అంటే నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నన్ను పరిచయం చేశారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అని. సన్ స్పిరిచువల్ సొసైటీకి ముందు నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ని. ఇంతకు ముందు అసలు అంటే మిగతా అట్లా వచ్చింది, ఉపాసన గారు నన్ను లైక్ చేయటం, నా గురించి చెప్పడం కూడా జరిగింది ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్లో. నేను దాంట్లో చాలా వరకు దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ఆ ప్రాణిక్ హీలింగ్లోంచి బయటకు వచ్చిందే ఇప్పుడు నేను చెప్పిన ఇమీడియట్గా 1 వీక్ 10 daysలోనే ఇన్సులిన్ని తగ్గించుకుంటూ లేకుండా కూడా చేసేయచ్చు, తగ్గించుకోవచ్చు. మనం చెప్పబోయే రెమెడీ ఇంతవరకు నేను ఏ ఛానల్కి ఇవ్వలే, ఇది రెడ్ టీవీలోనే. నిజంగా వండర్ఫుల్ సార్. అయితే మా ప్రేక్షకులు అదృష్టవంతులు, ఎవరైతే షుగర్తో బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెమెడీ యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంక ఊరించకుండా చెప్పండి సార్, ఏంటి ఆ రెమెడీ?
అది కొంచెం ప్రాసెస్ అమ్మా. అది నేను అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లా చెయ్యాలి. అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే కారణం ఏంటంటే ప్రాణశక్తి డిప్లీషన్ అన్న అయి ఉండాలి, లేకపోతే కంజెషన్ అన్న అయి ఉండాలి. ఇక్కడ మనం ప్రాణిక్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాణశక్తి మీకు మీరు తీసుకునే మెడిసిన్ పనిచేయాలన్నా మీలో పర్ఫెక్ట్గా ప్రాణశక్తి ఉండాలి. అది తక్కువైతే ఈ మెడిసిన్ పనిచేయదు. ఇక్కడ ప్రాణిక్ హీలింగ్ ఆవశ్యకత నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఉంది. దాన్ని మనం ఆ ప్రాణాన్ని వైటాలిటీని ఎలా తీసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే రెగ్యులర్గా ప్రాణిక్ హీలర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే సందేహాలు ఉంటాయి. ప్రాణశక్తి అందరికీ ఈజీగానే వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఒక ప్రాణిక్ హీలర్ ఉండాలి. ప్రతి వ్యక్తి ప్రాణిక్ హీలరే. మీరు మీకే చాలా ఆలోచనలు వస్తాయి. దగ్గు వస్తుంది, ఏం చేయాలి, మంచిలు తాగాలి, లేదా నెక్స్ట్ ఇంకో తయారు చేస్తారు, లవంగం పట్టుకోవాలి, మీకు తెలుసు కదా అది. ఇవి హోమ్ రెమెడీస్ తెలుసు. అంటే ఎవరో ఇంతకు ముందు చెప్పిందే, అంటే మీరు ప్రాక్టీస్ చేశారు, గుర్తున్నాయంటే మీరు డాక్టర్. అంటే రాజీ దీక్షిత్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు 85% మీకు మీరే సెల్ఫ్ డాక్టర్. ఒక 15% మాత్రమే కొంత ప్రావీణ్యం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు అవసరం. తప్ప 85% మీకు వచ్చే ప్రతి సమస్యని మీకు మీరే క్యూర్ చేసేసుకోవచ్చు. క్యూర్, మేనేజ్ కాదు. క్యూర్. మనకు వచ్చే ప్రతి డిసీజు కూడా క్యూరబుల్, మేనేజబుల్ కాదు. భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే చెప్పబోతున్న రెమెడీ ఏదైతే ఉందో, ఇన్సులిన్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ స్టేజ్కి వచ్చేసారు అని చెప్తున్నారు కదా సార్. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఆల్సో టాబ్లెట్ వాడే వాళ్ళు కంప్లీట్గా టాబ్లెట్ మానేసే సందర్భం కూడా వస్తుందా సార్? డెఫినెట్గా వస్తుందమ్మా. ఇన్సులిన్ వెనక్కి తీసుకురాగలిగినప్పుడు టాబ్లెట్ అనేది చాలా చిన్నది. అంటే ఇక్కడ ఇన్సులిన్కి టాబ్లెట్కి వ్యత్యాసం ఏంటి అంటే, పని చెయ్యని ప్యాంక్రియాస్ని ట్యాబ్లెట్ వేయటం అంటే నేను పని చేయను కూర్చుంది, అది ముందుకెత్తి నేను చేయను, నేను ఇన్సులిన్ ఉత్పత్తి చేయను అని. అంటే ఇప్పుడు ఇక్కడ ప్యాంక్రియాస్ చేసే విధి ఏంటంటే, తనలోంచి కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి బ్లడ్లోకి విడిచిపెడుతుంది. బ్లడ్లో ఉన్నటువంటి కొంత ఎంజైమ్స్ని తను తీసుకుంటుంది. ఇక్కడ అన్ప్యూరిఫైడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది బాడీ అంతా. ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేసిందంటే, నేను బ్లడ్ని తీసుకోను, నాకు వద్దు, ఇది ప్యూరిఫైడ్గా లేదు అంటుంది. అందుకనే అందులోంచి ఇన్సులిన్ బయటకు రావట్లేదు. ఇది తీసుకుంటే కదా లోపల నుంచి ఇంకో ఎంజైమ్ బయటకు వచ్చేది, ఇది నేను తీసే కోను అంటుంది. లోపలికి వెళ్ళే బ్లడ్ లోపలికి వెళ్ళి ట్రావెల్ చేసి బయటకు రావాలి. ఇది నేను తీసుకొని ఉంటుంది, అన్ప్యూరిఫైడ్ బ్లడ్, ఇది రక్తం బాగాలేదు, నేను తీసుకొని అంటుంది. కాబట్టి ఇన్సులిన్ బయటకు రావట్లేదు అంతే. ఇప్పుడు ట్యాబ్లెట్ వేయడం వల్ల అంటే ప్యాంక్రియాస్ని మొట్టుగా ముడుతున్నారు, పని చేయి తీసుకో బ్లడ్ అని చెప్పేసి అనడం వల్ల ఒక మైకంలో మత్తులో ఆ బ్లడ్ని తీసుకోవటం పనిచేయడం చేస్తుంది, తనకు తెలియకుండా పనిచేస్తుంది ట్యాబ్లెట్తో. ఇక కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా బ్లడ్ పాడైపోయింది, ఇంకా నా వల్ల కాదు, నువ్వు ట్యాబ్లెట్ వేసినా సరే నేనేం చేయలేనని మొండికి ఎత్తేస్తుంది. ఇంకా అప్పుడు ఏమీ చేయలేక డైరెక్ట్ మనకి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్లెట్కి ఇన్సులిన్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇంతే. ఇప్పుడు ఇక్కడ మనం ప్యాంక్రియాస్ ఎందుకు ఇబ్బంది పడుతుంది? అన్ప్యూరిఫైడ్ బ్లడ్లో నాకు తెలియని టాక్సిన్స్ ఏవో ఉన్నాయి, వాటిని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. మనకు ఎప్పుడైతే బాడీకి చెప్పిందో, మనం బ్రెయిన్ యాక్టివ్ చేసి ప్రాణిక్ హీలింగ్ ద్వారా ఆ ప్రాణశక్తిని, ఎక్కువ ప్రాణశక్తిని పంపించి ఆ రక్తాన్ని శుభ్రం చేసే బాధ్యత కూడా నీదే అని ప్యాంక్రియాస్కి చెప్పడం ద్వారా, అంటే మనకి బాడీలో రక్తాన్ని శుద్ధి చేసే ఆర్గాన్స్ 3 అమ్మ: లంగ్స్, లివర్, కిడ్నీస్. ఈ 3 బాగుంటే చాలా వరకు డిసీజెస్ అన్ని క్యూరబుల్. అంటే ఆ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోద్ది. ఇక్కడ ఈ పని కూడా ప్యాంక్రియాస్ చేస్తుంది. మనం చెప్పే ప్రాణిక్ హీలింగ్ ద్వారా ఏదైతే నయం అవుతుందో, లంగ్స్, లివరు, కిడ్నీస్ ఓవర్ యాక్టివ్ అయ్యి బ్లడ్ని ఇమీడియట్గా శుద్ధి చేసేస్తాయి. అంటే ఇక్కడ తగ్గటం మొదలుపెట్టింది అనగానే ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలంటే, మీ లైఫ్ స్టైల్, ఇప్పుడు షుగర్ ఉంది అన్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటున్నారో అంతే జాగ్రత్తగా తగ్గిన తర్వాత కూడా ఉంటే మళ్ళీ మీకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉండదు. మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మందులు వేసుకునే అవకాశం ఉండదు. 100% అంటే రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ చేసుకుంటేనే భోజనం చేయాలనే పరిస్థితి ఉండదు. ఇన్సులిన్ లేదు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం అయ్యింది, కంపల్సరీ ఇన్సులిన్ తీసుకునే తినాలి. అసలు ఇన్సులిన్ సంగతి కొంచెం పక్కన పెడితే, చిన్న దెబ్బ తగిలితే హీల్ అవ్వదు. అసలు ఎంతో ఇబ్బంది పడతారు, భయపడిపోతూ ఉంటారు ఎక్కడైనా దెబ్బలు తగిలేస్తాయేమో అని. ఎంతో చాలా జాగ్రత్తగా ఉంటారు, కాళ్ళు తీసేయడం, వేళ్ళు తీసేయడం, ఇలాంటివన్నీ కూడా చూసాం మనం. ఫస్ట్ అసలు ఈ దరిద్రం పోతుంది కదా సార్, ఇంత ఈ టెన్షన్ పడే దరిద్రం పోతుంది. 100%. రైట్ సార్. సో మరి మీరు ఇప్పటిదాకా చెప్పారు ఏం చెయ్యాలో, అసలు ఎలా వస్తుందో షుగర్ అయితే చెప్పారు, బట్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చెప్తానంటున్నారు కాబట్టి చూపిస్తారా సార్ ఆడియన్స్కి? తప్పకుండానమ్మా. అంటే ముందుగా ఈ ప్రాణిక్ హీలింగ్ అనే సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి కారణమైనటువంటి నా గురువు, నాకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువు కృష్ణ గారు, ఆయన కాకినాడలో ఉంటారు. అలాగే ఈ ప్రాణిక్ హీలింగ్ ఫౌండర్
అంటే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి. రేకి ఉంది, ప్రాణిక్ హీలింగ్ ఉంది. అలాగే అంటే దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలా చి అని, ప్రాణశక్తి అని, ప్రాణ అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాణిక్ చికిత్స, ప్రాణ వీటిలన్నింటినీ డెవలప్ చేసినటువంటి గురువులందరికీ, అంటే నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళ నుంచి వచ్చిందే కదా, ఆ గురువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం మనం బయటికి చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఇండియాలో ఎవరు చెప్పలేదు, చేయలేదు. ఈ అవకాశం నాకు వచ్చింది. అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక ప్రాణిక్ హీలర్కి ఒక మంచి అప్లాజ్ వచ్చింది. అది నేనై ఉన్నాను. ఉపాసన గారి ద్వారా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాటిల్లో ఆవిడ నా గురించి, అది ఏ ఒక్క ప్రాణిక్ హీలర్కి ఇంత పబ్లిసిటీ, పాపులారిటీ రాలేదు. ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ప్రాణిక్ హీలింగ్ గురించి అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఇంతలా బయటకు రాలేదు. ఆ అవకాశం నాకు నేర్పినటువంటి గురువు ద్వారా, ఆ గురువు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో మాస్టర్ చోవా కుక్షి, ఆయనకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ విషయాన్ని మీకు, ఇది చిన్న ఎక్సర్సైజ్ లాంటిదమ్మా. అంటే మన శరీరాన్ని ఇక్కడ మీకు ఇందాక చెప్పా, ఏదైనా డిసీజ్ రావడానికి కారణం ప్రాణశక్తి ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ, అంతే. అవి సమానంగా ఉంటే ఏదైనా సమస్య మన సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ప్రాణశక్తి డిప్లేషన్, బ్లాక్ అయింది. అంటే ఈ ఎక్కడి నుంచో రావాల్సిన ఎనర్జీ పాస్ అయి ప్యాంక్రియాస్కి వెళ్ళకపోవటం వల్ల, లేకపోతే మిగిలిన ఆర్గాన్స్కి వెళ్ళకపోవడం వల్ల బ్లాక్ అయింది. ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది. దానికి మనం సైకిల్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, లెట్స్ సీ దట్. సార్ చెప్పండి సార్, ఎలా చేయాలి? ఇది అంటే ఎక్సర్సైజ్కి సంబంధించిందమ్మా. చిన్న చిన్న మూమెంట్ల ద్వారా మనం బాడీని కదపడం ద్వారా, అంటే వైబ్రేషన్ లేనిదే ఏది కూడా చలనం ఉండదు. ఇక్కడ మనకి బాడీలో ఉండే సెల్ కణజాలం ఏదైతే ఉందో, మనకి ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అంటారు కదా, వీటికి పర్ఫెక్ట్గా ఒక మూమెంట్ ఇవ్వగలిగితే, మనకి చూడండి తాయిచి అని ఉంటుంది, అవి కూడా చాలా నిదానంగా స్లోగా ఉంటాయి. ఆ నిదానంగా స్లోగా కదపడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్లు, ప్రోటాన్లో కదలికి వచ్చి ఎక్కడైతే ఎనర్జీ బ్లాక్ అయిందో వాటిని రిలీజ్ చేస్తూ ఉంటాయి. బాడీ అంతా బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, తరంగాలు మాత్రమే. వాటిలో మనం రిథమిక్గా కదపాలి. ఆ కదిపే విధానంలో చేసే దాంట్లో మాత్రమే అద్భుతమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. మూలాధార చక్రం ఉంది, దాంట్లో 4 రేఖలు ఉంటాయి. అవి ఇలా రొటేట్ అవుతూ, అంటే 4 సార్లు క్లాక్ వైజు, 4 సార్లు యాంటీ క్లాక్ వైజు తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి వేదికలో చూసుకుంటే, వేదంలో చూసుకుంటే మంత్రాలు, లమ్ అనేది మూల బీజం, అంటే మధ్యలో ఉంటుంది. 4 పెటల్స్ ఉంటాయి, వం షం 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 అని. ఇవన్నీ కూడా ఆ కదలికల ద్వారా, అంటే మనం ఆ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా కూడా మూలాధారాన్ని కదపచ్చు. అలాగే దాన్ని కదపడానికి మనకి సూపర్ బ్రెయిన్ యోగా, గుంజిళ్ళు, మనకి గణపతి దగ్గర మూలాధారానికి అధిపతికి దేవుడు ఎవరు? గణపతి. అంటే అక్కడ గుంజిళ్ళు తీయడం ద్వారా మూలాధారం కదులుద్ది. మూలాధారం కదిలిందంటే, అంటే ఇప్పుడు ఏదైనా పిల్లలు తప్పు చేశారమ్మా, ఏం చేస్తారు? అంటే స్కూల్లో అయితే అల్లరి చేసి, కానీ ఇంటి దగ్గర ఏమైనా పిల్లల మీద కొడతారు కదా చిన్నపిల్లలు అయితే. అంటే అక్కడ ఏంటి, అక్కడ మూలాధారం ఉంటుంది. అంటే హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఒకసారి కొట్టినంటే ఓవర్ యాక్టివ్గా ఉన్నటువంటి మూలాధారం చిన్నగా అవుతుంది. ఓహో తప్పు చేస్తే కొడతారన్నమాట అనే సెన్స్ని ఇస్తుంది. ఇలాగే మనకి ఇప్పుడు ఈ డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దీనికి మణిపూరక చక్రం, దీనికి రమ్ బీజం, అలాగే 10 బీజాక్షరాలు ఉంటాయి. ఇది లివర్ని, ప్యాంక్రియాస్ని, డయాఫ్రమ్ని, కిడ్నీస్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాని కలర్ వచ్చి ఎల్లో కలర్, పసుపు వర్ణం. పసుపు అంటే మనకి కూరల్లో పసుపు వేయండి అని ఎందుకని, అసలు ఒరిజినల్గా అయితే పసుపు ఎక్కువ, కారం లేదు మనకు పూర్వం రోజుల్లో. కానీ తర్వాత మనకి కారం వచ్చింది. మనకు వర్రాకు లేకపోతే మిరియాలు తప్ప రెడ్ కలర్ కారం లేదు. మనకి ఇక్కడ ఎక్కువగా వాడేది పసుపే. అంటే పసుపు ఎంత ఎక్కువగా వాడితే మణిపూరకం అంత బాగుంటుంది. డయాబెటిక్ తగ్గడానికి అద్భుతమైన అవకాశాలు. ఇవి ఫుడ్ రెమెడీస్. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్సర్సైజ్లో చూసుకుంటే, నేను బాడీకి కదలికి ఇవ్వాలి అన్నాను. అది ఎలా ఇవ్వాలి అంటే, మనకి అరిచేతులు మెయిన్, మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాను, ఇక్కడ చేతుల్లో ఆ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్స్, అలాగే కాళ్ళలో, అరికాళ్ళలో ఎండింగ్ పాయింట్స్, ఇవి ఎప్పుడు రొటేట్ అవుతుంటాయి. అందుకని మనకి భజనల ద్వారా క్లాప్స్ కొట్టడం పెట్టు. ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది కూడా క్లాప్స్. 9 times క్లాప్ కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఏమైనాయి, ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ట్రిగర్ అయ్యి యాక్టివ్ అయినాయి. ప్రతి ఆర్గాను కూడా ఓపెన్ అయింది. అలాగే మనకి 5 ఎలిమెంట్స్, పంచభూతాలు కూడా వేళ్లలో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనం ఇలా టచ్ అయ్యి ఇలా బ్యాక్ వచ్చి, అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాస్ అవటం, వెనక్కి రావటం, ఇవన్నీ జరిగాయి. అంటే కరెంట్ పాస్ అవడం మొదలుపెట్టింది. అలాగే ఇక్కడ జంక్షన్ పాయింట్స్ ఉంటాయి.
ఇది ఒక జంక్షన్, ఫోల్డింగ్ ఉంది కదా, అంటే ఇక్కడ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎనర్జీ వెళ్తుంది, ఇది బ్లాక్ అయ్యి ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ 9 టైమ్స్ కొట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ప్రెషర్ ఎంత పెట్టాలి సార్? ఇవ్వాలి మీకు, అంటే మీ ఎవరి శరీరం తగ్గట్టు వాళ్ళ శరీరానికి తీసుకునేగలిగినంత. అంటే మనకి అంటే దెబ్బ తగలడం కాదు, వైబ్రేషన్ ఇవ్వటం. అందుకని డొప్ప పెట్టతే దెబ్బ తగలదు, సౌండ్ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది. అక్కడ ఎయిర్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువ పని అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ 5 ఎలిమెంట్స్ కూడా ఒక్కసారి యాక్టివ్ అయినాయి. ఎయిర్, ఎర్త్, ఫైరు, వాటర్ ఇవన్నీ కూడా ఒకేసారి యాక్టివ్ అయ్యి ఫ్లో మొదలైంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక జంక్షన్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఆర్మ్ఫిట్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 9. అంటే బ్లాక్స్ అన్ని తీసేసాం. మీకు ఇమీడియట్గా తెలుస్తుంది ఏంటంటే, అంటే 2 హ్యాండ్స్ చేయాలి. ఇప్పుడు ఒక హ్యాండే చేశాను, 2 హ్యాండ్స్ చేయాలి. ఇమీడియట్గా మీకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే ఎయిర్ ఫ్లో. మీకు నోస్ట్రల్ బ్లాక్ అయి ఉన్నా కూడా ఇమీడియట్గా ఆక్సిజన్ సప్లై పెరిగిపోద్ది. అంటే బ్లడ్ క్లియర్ అవ్వాలి అంటే, ట్రావెల్ అవ్వాలి అంటే మీ ఒంట్లో హెమోగ్లోబిన్ హెచ్బి లెవెల్స్ 13 14 15 18 ఉన్నా ఆక్సిజన్ లేకపోతే ఆ రక్తం చెక్కబడిపోద్ది. ఎప్పుడైతే 5 ఎలిమెంట్స్ యాక్టివ్ అయ్యి ఫ్లో మొదలుపెట్టినాయో ఇమీడియట్గా ఆక్సిజన్ సప్లై పెరుగుద్ది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బ్లడ్ క్లెన్స్ చేయాలి. ప్యాంక్రియాస్ పని చేయట్లేదు, బ్లడ్ క్లెన్స్ చేయాలి అంటే బ్రెయిన్కి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ బ్రెయిన్ నుంచి బాడీకి రావాలి. బ్రెయిన్ చెప్పాలి ప్యాంక్రియాస్ నువ్వు వర్క్ చేయని చెప్పేసి అని. ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం దానికోసమే. ఇప్పుడు 2 చేతులు బ్లాక్స్ క్లియర్ చేసేసాం. క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీలో ఆ మూమెంట్ మొదలైంది. ఆ సెల్స్, కణజాలం ఇలాగా మనకి చూడండి హాస్పిటల్లో సింబల్ ఉంటుంది, జంట నాగులు, డాక్టర్ సింబల్. కానీ అది ఎడా పింగళ, అది మెడికల్కి సంబంధించింది కాదు. ఇటు ఆల్టర్నేటివ్ థెరపీలో ప్రాణాయామానికి సంబంధించి ఎప్పుడు మనకు సెల్ ఎప్పుడు కూడా ప్రతి జీవి కూడా అలాగే ఉంటుంది బాడీలో. ఆ ట్రావెలింగ్ మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని మనం రిథమిక్గా మార్చాలి. దానికి ఏంటంటే మనం దానికి మూమెంట్ ఇవ్వాలి. లైట్గా నీస్ బెండ్ చేసి, లైట్గా బెండ్ అంతే, చేతులను ఇలా పెట్టి ఇక్కడ మనం మూలాధారాన్ని యాక్టివ్ చేస్తాం. అంటే ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ ఏంటి? బ్లడ్. ఇది ఎప్పుడైతే ఇలా ఉన్నామో సెమీ క్వాడ్స్ అంటారు, గుంజిడిలా ఉంటాయి, పావు గుంజిళ్ళు. ఇలా మూమెంట్ ఇవ్వడం ద్వారా ఆ వెన్నుపూస నుంచి ఏదైతే ఎనర్జీ, అంటే మనకి బ్రెయిన్ నుంచి ఏదొచ్చినా లేకపోతే బాడీలోంచి బ్రెయిన్లోకి ఏది వెళ్ళాలన్నా దాని ట్రాన్స్పోర్టర్ ఏంటి? బ్రెయిన్ కనెక్షన్ ఉంది, వెన్నెముక, స్పైన్కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. మన చక్రాలన్నీ కూడా స్పైన్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూమెంట్ చాలా రిలాక్స్డ్గా, అద్భుతంగా, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, మనకు చూడండి వెంకయాసనం ఉంటుంది కదా, ఆ టైప్లో ఇది చాలా రిలాక్స్డ్గా ఉంటుందమ్మా. ఒక 5 మినిట్స్ ఇలా చేయాలి. ఆ క్లాప్స్ 9 టైమ్స్, ఇక్కడ ఆర్మ్ఫిట్ 9 టైమ్స్, సంకలో 9 టైమ్స్, ఇవి రిపీట్. మళ్ళీ క్లాప్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇలా చేసిన తర్వాత ఈ మూమెంట్ ఏదైతే బౌన్స్ చేయటం 5 మినిట్స్, ఇదంతా అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుని కొంచెం ఏదైనా మాయిశ్చర్ ఆయిల్ లాంటిది తీసుకుని, మనకి ఇక్కడ బ్రెయిన్ నుంచి కదా సిగ్నల్స్ రావాలి. ఇక్కడ ఈ జంక్షన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఈ బ్రెయిన్ స్పైన్ స్టార్టింగ్ కింద వరకు ఎంతవరకు అందితే అంతవరకు ఆయిల్తో మసాజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైనా మాయిశ్చర్ రాసుకుని మసాజ్, లేదా ఎంత వస్తే అంతే. ఎలా చేయాలి సార్? ఊరికే ప్రెజర్ ఇవ్వడం. అక్కడ బ్లాక్స్ ఏవి లేకుండా పైనుంచి వచ్చే కిందకి వచ్చే సర్క్యులేషన్ ఏదైతే లేదు, కుదరలే, ఇదే సేమ్ డొప్ప పెట్టుకుని ఇక్కడ ట్యాప్ చేసేసుకోండి. నైన్ టైమ్స్ చాలా ఈజీగా, అద్భుతంగా ఇలా 3 సెట్లు 4 సెట్లు 5 సెట్లు, అంటే మీకు 400 300 200 ఇలా ఉంటుంది అనుకోండి. మీరు దాన్ని పెంచుకోండి. ఒకేసారి సడన్గా ట్యాబ్లెట్లు మానేయటం, ఇన్సులిన్ మానేయటం చేయండి. డాక్టర్ పర్యవేక్షణలో మీకు తగ్గుతున్నప్పుడు వాళ్ళే తగ్గించేస్తారు. మీకు ఎలా తగ్గించాలో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తప్ప మీకు తగ్గుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే షుగర్ డౌన్ అయిపోతుంటుందమ్మా, అప్పుడు ఇన్సులిన్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని చూసుకుని టెస్టులు చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఇది చేస్తే అద్భుతంగా షుగర్ 100% కంట్రోల్లోకి వస్తుంది. ఇంతేనా సార్? ఇంతే, ఇంకేం లేదు. సో 3 సెట్స్ 4 సెట్స్ అన్నారు కదా, సో ప్రతి సెట్ అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు 9 టైమ్స్ క్లాప్ చేయాలి, ఇక్కడ 9 టైమ్స్ కొట్టాలి, ఆర్మ్పిట్లో 9 టైమ్స్ ట్యాప్ చేయాలి. దాని తర్వాత 5 మినిట్స్ మీరు బౌన్సింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా అది చేయాలి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ 9 టైమ్స్ మళ్ళీ ట్యాప్ చేయాలి. అంతే.
ఇది మేజర్. అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. ఇది నెమ్మదిగా ఇంకా చాలా బాగా ఉంది, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఒకేసారి సడన్గా మనం ఎక్కి చెప్పేసిన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా తగ్గిద్దాం, కంగారేం లేదు. 100% సొల్యూషను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం, 10-15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఇంకొక 5-6 నెలలు ఓచుకోలేరు. కానీ అస్సలు మర్చిపోకుండా, మానకుండా డైలీ చేస్తే 21 రోజులో అద్భుతమైనటువంటి రిజల్ట్స్. మినిమం 21 డేస్ చేయాలి. మినిమం 21 డేస్ చేయాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్రానిక్నెస్ని బట్టి దీన్ని ఎంతకాలం కంటిన్యూ చేయాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో, ఆధునిక మనం ఏదైతే మోడర్న్ ట్రీట్ వైద్యం ఉందో దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్ ఏది కూడా ఇప్పుడు నాకు తగ్గిపోతుంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు తినేస్తూ కాదు, ఆహార నియమాలు పాటిస్తూ దీన్ని 100% చేస్తూ ఉంటే, అంటే ఇంకా ఉన్నాయి, నేను ఫర్దర్గా నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తాను. అలాగే మణిపూరకానికి సంబంధించినటువంటిది కాబట్టి మణిపూరక చక్రం మీద చేతి పెట్టుకుని ప్రెజర్ చేస్తూ, ఇంకొకటి ఉందమ్మా మర్చిపోయినా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరిగింది, నేను ఏదో చేసేసా, ఏం జరిగింది మీకు తెలియాలిగా. ఒకసారి మీరు చేతులు ఇలా పెట్టండి, వేళ్ళు ఓపెన్ చేసి ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, వేళ్ళ మధ్య ఏం జరుగుతుంది, చేతి మధ్యలో స్లోగా మూమెంట్ అవ్వండి, లైట్గా. ఏదో ప్రెషర్ ఉన్న ఫీలింగ్ ఉంది సార్, ఏదో ఉంది అన్న ఫీలింగ్ ఉంది. గుడ్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేయండి. దగ్గరగా దూరంగా జరపండి చేతులు, స్లోగా. ఏదో ఉంది అన్న వాక్యూమ్. అవును సార్. ఎస్, ఇదే ప్రాణశక్తి, ప్రాణిక్ ఎనర్జీ. ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఒక 5 minutes ఇలా కళ్ళు మూసుకొని, ఇది ఒక యూనివర్స్ అమ్మా, మనం యూనివర్స్లో ఉన్నాం, యూనివర్స్ మనలో ఉంది. కళ్ళు మూసుకొని ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ, ప్లీజ్ రిపేర్ మై ప్యాంక్రియాస్. యూనివర్స్ అడగాలి, దానికి కావాల్సిన సోర్సు, సొల్యూషను యూనివర్స్, లోపల ఉన్నటువంటి యూనివర్స్. నేచర్లో మనం ఉన్నాం, మనలో నేచర్ ఉంది. ఇప్పుడు ఏమనిపించట్లా మళ్ళీ అదే, అంటే మన కాన్సన్ట్రేషన్, దృష్టి దేని మీద పెడతామో అది మనకి ఆకర్షింపబడుతుంది, మ్యాజికల్గా అనిపిస్తుంది. ఇదంటే ప్రాణిక్ హీలింగ్ ఇలాగే ఉంటుందమ్మా. దీనికి సైంటిఫిక్ ఏం ఉండదు. ఇది ఎలా జరిగింది, ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గుద్ది అని క్వశ్చన్ చేయక్కర్లేదు, మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేసో లేకపోతే డబ్బులు కట్టించుకునో ఇంకోటి చేస్తూ ఏదో సాధించేది కాదు. ఒక తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ప్రాణశక్తి. అంటే ఆల్టర్నేటివ్ థెరపీలో యోగులు, ఋషులు ఇంతకు ముందు ఉన్నది చెప్పిందే ఇది. కాకపోతే కొంత ఎందుకో కార్పొరేట్ వ్యవస్థలో మరుగున పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. అండ్ ఏ టైమింగ్స్లో చేయాలి సార్ ఇది? మ్యాక్సిమం ఎర్లీ అవర్స్, సన్ రైజ్ టైంలో చేస్తే, అంటే మనకి ప్రాణశక్తినిచ్చేది, హెల్త్కి సంబంధించినటువంటి కిరణాలు వచ్చేవి కూడా ఆ టైంలో బాగుంటుంది. తర్వాత 11 to 1 కూడా మంచి కిరణాలు ఉంటాయి, మంచి ఎనర్జీస్ ఉంటాయి. అంటే శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ అయి తినేసిన తర్వాత ఓ 2 hours గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతిదీ రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది, వాళ్ళకి టైం టు టైం ఉంటుంది. కాబట్టి 11 to 1 అనేది మంచి టైము. ఆ టైంలో సేమ్ ఒక 15-20 minutes దాని మీద కేటాయించి హ్యాపీగా నార్మల్ డైట్ తీసుకోండి హ్యాపీగా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గంటకే తినే అలవాటు ఉంటుంది, అది చాలా తప్పు. ఇప్పుడు మనం ఒక పల్లి ఉండ తిన్నామమ్మా, అది అరగడానికి 4 hours పడుద్ది. ఒక పల్లి తిన్నా 4 hours పడుద్ది. మీరు ఒకటి తిన్నారా, 100 గ్రాములు తిన్నారా అని బాడీ చూడదు, డైజెస్ట్ చేయటం అనేది మొదలు పెడుతుంది. ఒక పల్లి తిన్నాను, లేకపోతే ఒక పల్లి ఉండ తిన్నాను, 4 గంటలు టైం పడుతుంది దానికి. 1 గంట తర్వాత మళ్ళీ తింటే అప్పటికి 1 hour కన్జప్షన్ అయింది, 3 hours బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ వేసాం, సిస్టమ్ ఏమవుతుంది, మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టాలి. దాని గ్యాప్ అనేది ఇక్కడ కంపల్సరీ. ఎవరైనా సరే మీరు తీసుకునే ఆహారం క్వాంటిటీ కాదు చూడాల్సింది, ఎక్కువ మొత్తంలో కాదు, మీకు ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు తినండి. ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, ప్లస్ మీకు శక్తిని ఎక్కువ ఇచ్చే ఉండాలి. అంటే శక్తి అంటే ప్రాణశక్తి, ప్రాణిక్ హీలింగ్. ఇక్కడ మనకి నేచురల్గా దొరికేవి, కుక్ చేసిన ప్రతి దాంట్లో ప్రాణశక్తి తగ్గిపోద్ది. కాయగూరలు అంటే మనకి రా వెజిటేబుల్స్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్పౌట్స్ తీసుకోవడంతో మీకున్నటువంటి సమస్యకి, డయాబెటిక్ సమస్యకి మంచి సొల్యూషన్.
రైట్ సార్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేయొచ్చా? 100% కాల్ చేయమనమ్మా. నేను నేర్చుకున్న విషయాన్ని చెప్పడానికే ఉన్నాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రైట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా విక్రమాదిత్య గారికి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా డిఫరెంట్ పద్ధతులు కూడా ఉన్నాయి అని చెప్పారు, మరి అవి మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.